హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో ప్రోటీన్ దోశలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం రాత్రంతా నానబెట్టిన శనగలు పెసలు తీసుకోవాలండి. ఒక కప్పు శనగలు, ఒక కప్పు పెసలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని ఇందులో వేసేసుకోవాలి. వీటితో పాటు నానబెట్టుకున్న అటుకులు ఒక అరకప్పు, ఒక పావు స్పూను మెంతులు నానబెట్టుకున్నవి, 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం ముక్క వేసేసుకోవాలి. 2 స్పూన్ల బియ్యం కూడా వేసుకుందాం. 1 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దోశ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇలాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుందాం. పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు దోశ వేసేసుకుందాం. దీనిపై ఇప్పుడు కొంచెం ఆనియన్ ముక్కలు వేసుకుందాం. ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత తీసేసుకోవచ్చు. ఈ దోశల్ని పూర్తిగా కాలిన తర్వాతే మనం తీసుకోవాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తిరగేయడానికి ట్రై చేస్తే విరిగిపోతుందండి, సరిగా రాదు. అందుకే ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది. పూర్తిగా కాలిన తర్వాత ఒక సైడ్ కాల్చుకొని ఇంకా తీసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, చిన్న అల్లం ముక్క ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి అలా వేయకపోతే పచ్చిమిరపకాయలు పేలుతాయండి ఆయిల్లో. 1 స్పూను మినపప్పు, కొంచెం జీడిపప్పు, 1 గుప్పుడు పుట్నాల పప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి కూరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 పిక్క చింతపండు. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. పాన్ వేడిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఈ విధంగా కాస్త ఫ్రై అవనివ్వాలి. దీంట్లో 1 చిటికెడు ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. దీన్ని ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పచ్చడి అనేది. మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.
మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.